70 సంవత్సరాల్లో కాకా చేసిన సేవలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. లోక్సభ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నామన్నారు. కాకా ఇన్స్పిరేషన్తో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి అభివృద్ధి కాలేదని విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటున్న పెద్దపల్లి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి గడ్డం వంశీతో శేఖర్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల మీద దృష్టి సారించారు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పార్టీలు. దానిలో భాగంగానే పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ ఇప్పటికే ప్రజలతో కలుస్తున్నారు, ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ఏంది, మనతో పాటు మాట్లాడేందుకు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా కంగ్రాట్స్. ఎట్లా ఉంది, ప్రజల్లోకి పోతున్నారు, మీరు ఇప్పటికే ప్రజల్ని కలుస్తున్నారు, ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు? థ్యాంక్ యూ అండి. ప్రజల నుంచి స్పందన అయితే చాలా బాగుంది. గత 70 సంవత్సరాలు కాకా గారు పెద్దపల్లితో ఉన్న అనుబంధం ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా వివేక్ గారు లాస్ట్ 15 సంవత్సరాలు చేసిన కృషి, పదవిలో ఉన్నా లేకున్నా ఆయన సర్వీస్ కంటిన్యూగా చేసినారని చెప్పి స్పందన అయితే చాలా బాగుంది. దాదాపు అక్కడ కాకా గారి జ్ఞాపకాలు ఇప్పుడు కూడా గుర్తుంటాయి. అసలు వాళ్ళ వారసుడిగా మీరు పోతున్నారు. మీకు పొలిటికల్గా ఇన్స్పిరేషన్ ఎవరు సార్, మీ తాతగారా లేకపోతే మీ ఫాదరా? తప్పకుండా కాకా గారు అండి. కాకా గారు తర్వాత ఫాదర్. కానీ కాకా గారు చేసిన ఫౌండేషన్ అయితే సర్వీస్ మీద జీవితం సాగించాలని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదేవిధంగా అదే బాటలో ప్రజలకు సర్వీస్ చేస్తూ జీవించాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాము, అదే చేస్తాము. మీ పెద్దపల్లి నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాల్లో మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎట్లా సహకారం అందుతుంది? వాళ్ళతో పాటు సెకండ్ క్యాడర్ లీడర్లు మీకు ఎట్లా సహకరిస్తున్నారు అక్కడ? చాలా బాగుందండి. యాక్చువల్లీ నాకు అందరూ ఇంతకుముందు నుంచి తెలిసిన వాళ్ళే, 7 ఎమ్మెల్యేలు. నేను ఆల్మోస్ట్ గత 10 సంవత్సరాలు 15 ఇయర్స్ నుంచి వాళ్ళని కలుస్తూ వచ్చాను. పొలిటికల్ రంగంలో ఇంటరాక్షన్ వేరే, సో అది కొత్త వాళ్ళతోటి ఇంటరాక్షన్ చేయడం. కానీ వాళ్ళందరూ చాలా ఆనందంగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సిచ్యువేషన్. జనరల్గా ఆ ఎంపీ ఎలక్షన్లో కొంత అడావిడి ఉంటుంది, కానీ యంగ్ అండ్ డైనమిక్ మీరు మీ ఏజ్ గ్రూప్ కావచ్చు, యూత్ కావచ్చు, ఎట్లా ఫాలో అవుతున్నారు మిమ్మల్ని? అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మీ గెలిపే అవకాశాలు ఎట్లా ఉన్నాయి? యాక్చువల్లీ గత 10 సంవత్సరాలు పెద్దపల్లిలో జరిగిన డెవలప్మెంట్ వర్క్స్ అయితే ఏమీ లేవండి. మనం 2024లో ఉన్నాము. మనం చూస్తున్నాము ఏఐ టెక్నాలజీ ఎట్లా పెరుగుతుంది, మనిషి అన్నవాడు వాడు టెక్నాలజీని వాడి జీవితం ఎంత డెవలప్ అయిందని. కానీ పెద్దపల్లి ప్రాంతంలో చూస్తే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో తాగడానికి వాటర్ కూడా లేని పరిస్థితి. మీరు గ్రామాలలో పోతే, ఇంటీరియర్స్లో పోతే వాటర్ సప్లై సరిగా లేదు, ఇల్లు లేవు, రోడ్లు సరిగా లేవు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాని మీద పనిచేయాలా, చాలా కృషి చేసేది ఉంది. వాళ్ళని అప్ టు డేట్ యువతగా నాకు నా ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని పెద్దపల్లిలో చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే బీకామ్ ఎంబీఏ డిగ్రీలు చదువుకొని ఆటోలు నడుపుకుంటూ కూర్చుంటున్నారు. ఇవాళ పరిస్థితి అట్లుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ లైఫ్ అప్లిఫ్ట్మెంట్ సోషల్లీ చేయాలంటే ఫస్ట్ జాబ్స్ గురించి వర్క్ చేస్తామని చెప్పి ఆలోచన. పెద్దపల్లి నియోజకవర్గంలో గడ్డం వంశీ గారికి ఓటు వేయాలి అని అంటే ఎందుకు ఓటు వేయాలి అని అంటే మీరు ఏం చెప్తారో, అట్లే విధంగా మీరు గెలిస్తే ఏం చేస్తానని హామీ ఇస్తున్నారు? తప్పకుండా అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్, మనము రోటీ కపడా మకాన్ అనేది అయితే 30 సంవత్సరాల క్రితం మాట్లాడుకున్నాము. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కూడా అదే మాట్లాడుకుంటున్నాము. పెద్దపల్లిలో మనము ఏది చేసినా మనకు డెవలప్మెంట్ అవసరము. ఫస్ట్ బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్, ఏదైతే రోడ్లు ఉన్నాయో, నీళ్లు ఉన్నాయో, నీటి సౌకర్యము, మహిళలకు ఆల్మోస్ట్ దాదాపు 7-8 లక్షల మహిళలు ఉన్నారు పెద్దపల్లి ప్రాంతంలో. సరిగా టాయిలెట్స్ కూడా లేవు. ఇవాళ చూసుకుంటే ఓపెన్ డెఫికేషన్ అవుతుంది. ఇవన్నీ అడ్రస్ చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి, జాబ్స్ పెట్టి వాళ్ళ జీవితాలని కొంచెం అప్లిఫ్ట్ చేసే అవకాశం చాలా కనబడుతుంది. దాని మీద కృషి చేస్తాను. ఇది పెద్దపల్లిలో గెలిపిస్తే ఖచ్చితంగా కూడా యువతను, నిరుద్యోగులను ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంతో పాటు అన్ని విధాల డెవలప్ చేసి నా మార్కును చూపిస్తానని చాలా ధీమాగా చెప్తున్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, భువన, యాదాద్రి జిల్లా.